హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది బోత్ వెజిటేరియన్లో అయినా చేసుకోవచ్చు, నాన్ వెజ్లో అయినా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్దామా అయితే. దీనికోసం బాండల్లో రఫ్గా చాప్ చేసిన 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, రఫ్గా చాప్ చేసిన టమాటాలు, సగం కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని టమాటాలు, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం మిక్సర్లో వేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాండల్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బటర్ వేసుకోవాలి. ఇక నేను నాన్ వెజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వాడుతున్నాను. లేదు అనుకుంటే మీరు కొంచెమైనా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని జస్ట్ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ బదులు మనం పన్నీర్ కానీ, సోయా చంక్స్ కానీ, ఏ వెజిటేబుల్కైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపెట్టిన తర్వాత మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. లేదు మీకు థిక్గానే కావాలంటే అలా అయినా వదిలేసేయచ్చు. సో ఇప్పుడు నేను మూత పెట్టి చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికిస్తున్నాను. ఇలా చికెన్ అంతా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఇది ఆప్షన్, కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, అండ్ కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపెట్టి మూత పెట్టి వదిలేసేయాలి. ఇది చపాతీ, పూరి, వడ దేనికైనా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.